హలో అండి, అందరికీ నమస్కారం. నేను ప్రశాంత్. వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వీడియోలో అయితే మనం వివో y33s మొబైల్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇదైతే నేను ఆఫ్లైన్ స్టోర్లో అయితే ఫ్రంట్ తీసుకుని మనకైతే అన్బాక్సింగ్ అయితే పంపించారు. ఈ మొబైల్ 8GB 128GB వేరియంట్. ఇది వచ్చేసి మనకి 18,000 పడింది. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా మనం దీన్ని స్పెక్స్ ఒకసారి చూసుకుందాం. మనం చూసుకున్నట్టయితే ఇది 8GB ర్యామ్ 128GB రోమ్ వేరియంట్ అయితే వస్తుంది. మనం 4GB ర్యామ్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్నిటికీ ఎక్స్టెండెడ్ ర్యామ్ అయితే ఇస్తున్నారు. సో ఇది మనకి 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది. 50MP సూపర్ నైట్ కెమెరా అయితే ఉంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒకటి వచ్చేసి 50MP కెమెరా, మిగతా రెండు వచ్చేసి 2MP ఉన్నాయి. మనకి పెద్ద యూజ్ అయితే ఏముండవు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. 8.0mm అల్ట్రా సిమ్ డిజైన్ అయితే డిజైన్ చేశారు ఈ మొబైల్. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్తో వస్తుంది. 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS-LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది IPS-LCD డిస్ప్లేతో వస్తుంది. మరి AMOLED కాదా అన్నది అయితే మెన్షన్ చేయలేదు ఇక్కడ. మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్తో వస్తుంది. ఇది కొంచెం బెటర్ అని చెప్పాలి. మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ అంటే బాగుంటుంది. 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ టచ్ 11తో వస్తుంది. Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఇది మనకి రెండు వేరియంట్లో అయితే వస్తుంది. ఒకటి వచ్చేసి మిడ్డే డ్రీమ్, ఇంకోటి వచ్చేసి మిర్రర్ బ్లాక్ కలర్. ఇదైతే మనకు పంపించింది అయితే మిడ్డే డ్రీమ్ కలర్. ఇది వచ్చేసి బ్లూ షేడ్ అయితే ఉంటాయి, స్నఫ్ కలర్ అయితే ఉంటాయి. అంటే రెయిన్బో కలర్స్లో అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే షైన్ అవుతుంది. మనం రీటైల్ బాక్స్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే వివో y33s 8GB 128GB వేరియంట్ అని అయితే ఉంది. కలర్ కూడా ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే కలర్ కూడా ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది మొబైల్ అయితే. మనకి రీటైల్ బాక్స్ బ్యాక్ సైడ్ అయితే స్పెసిఫికేషన్స్ ఉంటాయి, ఎందుకంటే మనకి పిక్ అయితే పెట్టలేదు. సో మనం నెక్స్ట్ మొబైల్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. కవర్ అయితే తీసి కంటెంట్స్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి బాక్స్ ఫ్రంట్ సైడ్ వ్యూ. నెక్స్ట్ బ్యాక్ సైడ్ అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేంటి అంటే మనకి ప్రైస్ డీటెయిల్స్ అవి కూడా MRP అవి కూడా బ్యాక్ సైడ్ అయితే మనకు ఉంటాయి. ఇప్పుడైతే మనం ఒకసారి సీల్ అయితే ఓపెన్ చేసి బాక్స్ అయితే తీద్దాం. అది బాక్స్ అయితే ఓపెన్ అయింది. ఫస్ట్ చూసుకున్నట్టయితే వివో అని చెప్పి మనకైతే బాక్స్ అయితే ఉంది. ఆ బాక్స్లో అయితే క్విక్ స్టార్టెడ్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ అంటే కేస్ అయితే ఉంది బాక్స్లో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అది పక్క పెట్టేద్దాం. నెక్స్ట్ అయితే మొబైల్ అయితే ఉంది. మొబైల్ బ్యాక్ సైడ్ అయితే చాలా అయితే బాగుంది. మొబైల్ అయితే చాలా బాగుంది. మొబైల్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది, బెటర్ ఉంది మొబైల్ చాలా బాగుంది. మొబైల్ బ్యాక్ సైడ్ అయితే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అండ్ బాక్స్లో ఇప్పుడు నెక్స్ట్ అయితే ఏమున్నాయి చూద్దాం. బాక్స్లో అయితే ఇప్పుడు ఇయర్ ఫోన్స్ అయితే ఇచ్చారు. వివో ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇయర్ ఫోన్స్ చూడొచ్చు. వివో ఒప్పో అయితే మనకి ఇయర్ ఫోన్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ Type-C కేబుల్ అయితే ఉంది. Type-C కేబుల్ చూడొచ్చు. ఇది వచ్చేసి Type-C కేబుల్తో వస్తుంది మనకి. అక్కడ చూడొచ్చు, Type-C కేబుల్తో అయితే వస్తుంది. నెక్స్ట్ ఛార్జర్ ఒకసారి చూద్దాం. ఛార్జర్ కూడా చూడొచ్చు మీరు. ఇది మనకి 18W ఛార్జర్ వస్తుంది. బాక్స్లో అయితే ఇంక్లూడ్ చేసిన 18W ఛార్జర్ చూడొచ్చు. 9V 2A అని అయితే ఉంది అక్కడ ఛార్జర్. ఇవన్నీ అయితే పక్కన అయితే పెట్టాడు. ఒకసారి మొబైల్ అయితే ఒకసారి మళ్ళీ వ్యూ అయితే చూద్దాం ఎలా ఉంది ఏంటి అన్నది మొబైల్. అండ్ మనం మొబైల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ టాప్లో అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50MP కెమెరా. ఇది వచ్చేసి మెయిన్ హైలైట్ చేస్తున్నారు. నెక్స్ట్ మిగతా రెండు కెమెరాలు 2MP డెప్త్ సెన్సార్ కెమెరా అండ్ 2MP మ్యాక్రో షాట్స్ ఇచ్చారు. వీటితో అయితే మనకి పెద్ద యూజ్ ఏమైతే ఉండదు. నెక్స్ట్ మనకి కింద చూసుకున్నట్టయితే వివో అని అయితే ఉంది. బ్యాక్ ఈ కలర్ అయితే చాలా నచ్చింది నాకు. మొబైల్ లుక్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే మొబైల్ డిజైన్ బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది. మొబైల్ అయితే ఈజీగా అయితే లైక్ చేయొచ్చు అందరూ. అండ్ మనకి మొబైల్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. పవర్ బటన్ అయితే ఉంది. పవర్ బటనే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్కి అయితే యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మొబైల్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ప్లెయిన్ ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే ఏమీ లేదు. మన మొబైల్ బాటంలో కనుక చూసుకున్నట్టయితే స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. Type-C పోర్ట్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ప్రైమరీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. నెక్స్ట్ దాని పక్కన వచ్చేసి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. టాప్లో చూసుకున్నట్టయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. నెక్స్ట్ సిమ్ ట్రే అయితే ఉంది టాప్లో చూసుకున్నట్టు. ఇప్పుడైతే కంటెంట్స్ అన్ని పక్క అయితే పెట్టేసి మొబైల్ అయితే స్విచ్ ఆన్ చేద్దాం. పవర్ ఉందో లేదో చూద్దాం ఒకసారి మనం. పవర్ అయితే ఉంది. వివో పవర్డ్ బై 800 అని అయితే వచ్చింది. సెటప్ అంతా క్విక్గా కంప్లీట్ చేసి హోమ్ స్క్రీన్లో కలుసుకుందాం మనం.
సెటప్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ మొబైల్ అయితే ఫస్ట్ యూజ్కి అయితే రెడీ అవుతుంది. మనం మొబైల్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఫ్రంట్ సైడ్ వి షేప్లో అయితే మనకి 16 MP కెమెరా అయితే ఉంది. మొబైల్ అయితే సెటప్ అయితే అయిపోయింది. మనం హోమ్ స్క్రీన్ అయితే ఎలా ఉందో ఒకసారి ఇప్పుడు చూద్దాం. సెటప్ అయితే అయిపోయింది. మనం అయితే హోమ్ స్క్రీన్కి అయితే వచ్చేసాం. హోమ్ స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది. మొబైల్ అయితే చాలా బాగుంది. మనకి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేద్దాం. సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఆండ్రాయిడ్ వెర్షన్ అయితే చూద్దాం మనం. ఇది వచ్చేసి OneTouchOS 11 మీద అయితే రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది మొబైల్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి చాలా బాగుంది. మొబైల్ అయితే లుక్ వైజ్ చాలా బాగుంది. నెక్స్ట్ యూసేజ్ కూడా మనకి చాలా బాగుంది. మరి ఇది వివో y33s అన్బాక్సింగ్ అయితే మొబైల్ ప్రైస్ వచ్చేసి 18,000 అయితే ఉంది ఫ్లిప్కార్ట్లో అయితే. నేను ఒకసారి అమెజాన్లో కూడా ఒకసారి సెట్ చేసి రెండు మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీకు మొబైల్ ఎవరికైనా నచ్చి మీరు కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద ప్రెస్ చేసి మీరు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ నుంచి అక్కడ నుంచి అయితే మీరు అయితే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. మొబైల్ అయితే చాలా బాగుంది. లుక్ వైజ్ చాలా బాగుంది. మీడియాటెక్ హీలియో G80తో వస్తుంది. G80 మంచి ప్రాసెసర్ కాబట్టి ఆ ప్రైస్ రేంజ్ 50 MP కెమెరాతో వస్తుంది. మరి డెప్త్ కెమెరా 2 MP ఉంది. నెక్స్ట్ మనకి మ్యాక్రో కెమెరా కూడా 2 MP ఉంది. ఆ రెండుతో మనకి పెద్దగా యూజ్ అయితే ఏమీ లేదు. మీకు ఒక 18,000 అలాగా 18,000 19,000లో ఒక 4G ఫోన్ కోసం చూస్తున్నట్టయితే ఇదైతే మీకు బెస్ట్ ప్రైస్ అని చెప్పచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మరి వీడియో అయితే అది. వీడియో అయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు నచ్చిన స్పెక్స్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇదివరకు ఈ మొబైల్ వాడుతున్నట్టయితే మీ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మొబైల్ అయితే లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. 50 MP కెమెరాతో కూడా వస్తుంది కాబట్టి మొబైల్ అయితే 18,000 పెట్టినా సరే మంచి డీల్ అనే చెప్పుకోవచ్చు. G80 ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి. సో ఇంకా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్, నమస్తే, జై హింద్.